బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇక వైకృత సృష్టి గురించి చెబుతాను విను. 7వ సృష్టి చెట్టు చేమల సృష్టి. ఇది వైకృత సృష్టుల్లో మొదటిది. మానవులకు ముఖంలాగా వైకృత సృష్టుల్లో ఇది అత్యంత ముఖ్యమైనది. ఈ చెట్టు చేమల సృష్టి 6 విధాలుగా ఉంది. వనస్పతులు అంటే పువ్వు లేకుండానే ఫలాలేనిచ్చే రావి మొదలైన చెట్లు. ఔషధులు అంటే ఫలాలు పక్వం అవగానే నశించిపోయే వరి మొదలైన మొక్కలు. లతలు చెట్ల వంటి ఏదో ఒకదానిని ఆసరాగా చేసుకొని అవి పెరుగుతూ ఉంటాయి. మల్లె తీగలు మొదలైనవి. త్వాక్ సారములు అంటే బలమైన బెరడు గల వెదురు మొదలైనవి. వీరుధములు అంటే పొదరు సంబంధించినటువంటివి. ద్రుమములు అంటే పూలు కాయలు అనే క్రమంలో ఫలించే మామిడి మొదలైన చెట్లు. వీటన్నిటిలోనూ పోషక రసం క్రింద నేల నుండి పైకి ప్రవహిస్తుంది. ఇవి తమోగుణ ప్రధానమైనవి కనుక వీటిలో అంతఃకరణ వికాసం చాలా తక్కువ. ఇవి తమ లోపల స్పర్శ గుణాన్ని అనుభవిస్తాయి. వీటిలో అనేక భేదాలున్నాయి. అలాగే ప్రతి దానిలో ఏదో ఒక విశేషమైన గుణం కూడా ఉంటుంది. ఇక పశుపక్ష్యాదుల సృష్టి 8వది. దీనిలో 28 రకాలున్నాయి. ఈ ప్రాణులలో తమోగుణం అధికంగా ఉంటుంది కనుక వీటికి కాలం యొక్క అనుభవం ఉండదు. ఇవి ముక్కు ద్వారా వాసన చూసి పదార్థాలను తెలుసుకుంటూ ఉంటాయి. బుద్ధి ద్వారా సుఖము మొదలైనవి తెలుస్తాయి. అయినా వీటికి విచారణ చేసేటువంటి శక్తి ఉండదు. ఆవు ఎద్దు అంటే మేక 2, 3 గేదె అంటే దున్న, కృష్ణమృగం, పంది, గురుపోతు, దుప్పి, గొర్రె మరియు ఒంటె, ఆనె. ఈ 9 పశువులకు కాళ్లకు 2 డెక్కలు ఉంటాయి. గాడిద, గుర్రము, కంచరగాడిద, గౌరవము, గేదె లాంటి ఒక మృగము, శరభము 8 కాళ్ళుండే ఒక మృగము, చమరీ మృగము. ఈ 6 మృగాలు కాళ్లకు ఒక గిట్టను కలిగి ఉంటాయి. ఇక కుక్క, నక్క, తోడేలు, పెద్ద పులి, పిల్లి, చెవుల పిల్లి, ఎదుపంది, సింహము, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుము అనే ఈ 12ంటికి ఒక్కొక్క కాలికి 5 గోళ్ళు ఉంటాయి. ఇవన్నీ భూచరాలు. ఇక మొసలి మొదలైన జలచరాలు, రాబులుగు, గద్ద, గవ్వపక్షి, డేగ, రాబందు, బల్లూకము, నెమలి, హంస, బెగ్గురు, జక్కవపిట్ట, కాకి, గుడ్లగూబ మొదలైన పక్షులు కలిసి భూచరాలు కాని 28 వర్గము. ఈ 28 రకాల పశుపక్ష్యాదు 8వ సృష్టి. ఇక 9వది మానవ సృష్టి. మానవులలో ఆహార ప్రవాహము నోటి నుండి క్రిందకు ఉండటం వలన ఈ 9వ సృష్టిని అర్వాక్ శ్రోతస్సు అని పిలుస్తారు. మానవులందరూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో రజోగుణం ఎక్కువగా ఉండటం చేత కర్మలలో మునిగి తేలుతూ ఉంటారు. దుఃఖాన్నిచ్చే విషయ భోగాల్లోనే సుఖముందని భ్రమిస్తూ ఉంటారు. పైన చెప్పుకున్న వనస్పత్యాది సర్గము, తిరియక్ సర్గము, మనుష్య సర్గము అనే 3 సర్గములు వైకృత సృష్టులు. దైవ సృష్టి కూడా
వైకృత సృష్టిలోకే వస్తుంది. ఇక సాత్విక అహంకారం నుండి వచ్చిన ఇంద్రియాధిష్టాన దేవతల సృష్టి ప్రాకృతమని ఇంతకు పూర్వమే తెలుసుకున్నాం కదా. కౌమార సర్గము మాత్రము వైకృత మరియు ప్రాకృత అనే 2 రకాలకు చెందినది. ఇది 10వ సృష్టి. దేవసర్గం అంటే దేవ సృష్టి. ఇది 8 విధాలుగా ఉంది. దేవతలు, పితృదేవతలు, అసురులు, గంధర్వాప్సరసలు, యక్ష రాక్షసులు, సిద్ధ చారణ విద్యాధరులు, భూత ప్రేత పిశాచములు, కిన్నర కింపురుషాదులు, ఈ విధంగా బ్రహ్మదేవుడు 10 విధాలుగా సృష్టి రచన చేశాడు. విదురా, ఇక వంశాలను మన్వంతరాలను గురించి నీకు వివరిస్తాను. శ్రీ మహావిష్ణువు కల్పాల ప్రారంభంలో రజోగుణాన్ని కారణంగా స్వీకరించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి రూపంలో ఈ సృష్టిని తన సంకల్పంతో తనయందే సృష్టి చేసుకున్నాడు అని మైత్రేయ మహర్షి విదురునికి చెప్పాడు. ఇంతటితో 3వ స్కందములోని 10వ అధ్యాయము సమాప్తము. 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో మన్వంతరాలు మొదలైన వాటి కాల విభాగాన్ని వర్ణించటము, దేవతలు మనుష్యులు మొదలైన వారి ఆయస్సు యొక్క పరిమాణాన్ని చెప్పటము అనేవి వర్ణించబడింది. మైత్రేయ మహర్షి విదురునికి కాల విభాగం గురించి ఇలా బోధించసాగాడు. పృథివీ మొదలైన వాటి యొక్క అతి సూక్ష్మమైన అంశం ఏదైతే ఉందో, అంటే దేనిని అంతకన్నా విడదీయటానికి వీలు కాదో దానినే పరమాణువు అని పిలుస్తారు. ఈ పరమాణువు ఇతర పరమాణువులతో కలిసినప్పుడు కార్యావస్థను పొందుతుంది. ఇలాంటి యొక్క పరమాణువులు కొన్ని కలిసినప్పుడు మానవులకు వాటి సముదాయం కంటే భిన్నమైన వేరే పదార్థం ఉందనే భ్రాంతి కలుగుతుంది. అంటే పరమాణువుల సముదాయము ఒక పదార్థంలా వస్తువులా కనిపిస్తుంది. సూక్ష్మతమ అంశ అయిన ఈ పరమాణువులను కలిగి కార్యరూపంలో ఉన్నటువంటి పృథివీ మొదలైన పదార్థాలు అంటే పంచభూతాలు మొదట తమ స్వరూపంలో ఏ వికారాలు లేకుండా ఒకదానితో ఒకటి కలవకుండా నిలిచి ఉన్నప్పుడు వాటన్నిటి సమగ్ర రూపమే మహత్తత్వం. ఆ ఐక్యావస్థలో సృష్టి ప్రళయము వంటి అవస్థాభేదాలు లేవు. కొత్త పాత అనే కాలభేదము లేదు. సూర్యుడు చంద్రుడు మొదలైన పదార్థ భేదము లేదు. ఈ విధంగా పదార్థములో అతి స్వల్పమైన పరమాణువు మరియు పరమ మహత్తు ఉన్నట్లుగానే పరమాణువు మొదలైన అవస్థ యొక్క ప్రాప్తి వల్ల కాలంలో కూడా అతి స్వల్పమైన అంశము అతి పెద్ద అంశము ఉన్నట్లు మనం గ్రహించవచ్చు. భగవంతుని శక్తి అయిన కాలం కూడా భగవంతుడే. సర్వసమర్థమైన ఈ కాలము సృష్టించబడ్డ పదార్థాల సమూహమంతటినీ వ్యాపించి దానిని విడగొడుతుంది. ఈ కాలము ప్రపంచం యొక్క అతి సూక్ష్మమైన పరమాణువును వ్యాపించి అతి చిన్న ప్రమాణంలోనూ ఉంటుంది. సృష్టి నుండి ప్రళయం వరకు వ్యాపించి అతిపెద్ద ప్రమాణంలోనూ ఉంటుంది. 2 పరమాణువులు కలిస్తే ఒక అణువు అవుతుంది కదా. 3 అణువులను ఒక త్రస రేణు అంటారు. ఈ త్రస రేణువులు మన కంటికి కనిపిస్తాయి. చీకటిగా ఉన్న ఒక గదిలో కిటికీని కట్టిన వలలోని సన్న చిల్లుల ద్వారా కాంతి కిరణాలు లోపలికి ప్రవేశించినప్పుడు ఆ కాంతి కిరణాలలో చాలా తేలికనైన రేణువులు ఆకాశంలోకి ఎగురుతూ కనిపిస్తాయి. వాటినే త్రస రేణువులు అంటారు.
For more videos like this, subscribe Big TV channel.